వెల్కమ్ టు 9 వెబ్స్. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలో టెన్షన్ మొదలైందట. ఈసారి హైదరాబాద్ ఎంపీ సీట్ ఏమైనా చేజారుతుందా అనే ఆందోళనలో ఉన్నారట. ఈసారి హైదరాబాద్ లోక్సభ జరిగిన ఎన్నికల్లో కేవలం 46% పోలింగ్ జరిగింది. ఈ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎంకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ అయిన చార్మినార్, యాకుత్పురా, చంద్రాయగుట్టలో 42 నుంచి 48% ఓట్లే పడ్డాయి. అలాగే పతంగికి గట్టి పట్టున్న మలక్పేట్లోనూ ఈసారి ఓటింగ్ భారీగా తగ్గిపోయింది. ఇక్కడ గత ఎన్నికలతో పోల్చితే ఓట్లేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. అయితే యాకుత్పురా, చార్మినార్, చంద్రాయన్గుట్ట మాదిరే పతంగికి గట్టి హోల్డ్ ఉన్న మలక్పేటలోనూ ఓటింగ్ శాతం తగ్గడంపై ఆ పార్టీ చీఫ్ అసద్ టెన్షన్ పడుతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని గోషామహల్, కర్వానంలోని బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ యాకుత్పురా, చంద్రాయన్గుట్ట, మలక్పేట, చార్మినార్ కన్నా ఎక్కువ పోలింగ్ నమోదైంది. దీంతో పాటు ఎంఐఎంకు పట్టున్నాయనుకుంటున్న సెగ్మెంట్లోనూ ఈసారి బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రచారంతో హోరెత్తించారు. ముస్లిం మైనార్టీలకు సంబంధించి ప్రధానమైన సమస్యలను ప్రస్తావిస్తూ క్యాంపెయిన్లో దూసుకుపోయారు. ఈమె దెబ్బకు అసదుద్దీన్ కూడా హిందూ దేవాలయాలకు వచ్చి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఈసారి పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ అభ్యర్థి మాధవీలత సక్సెస్ అయినట్లు అసద్ భావిస్తున్నారు. దీనికి తోడు గోషామహల్, కర్వాన్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరగడం కూడా ఓవరాల్గా ఎక్కడ బీజేపీకి లభిస్తుందోనని బెంగ అసద్ను వెంటాడుతోంది. గోషామహల్, కర్వాన్లలో 55% వరకు పోలింగ్ జరిగింది. ఇక్కడ మెజార్టీ ఓట్లు బీజేపీకే పడతాయనడంలో ఏమాత్రం సంకోచం లేదు. ఇక్కడ మెజార్టీ ఓటర్లు ఎంఐఎం పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఈసారి నియోజకవర్గాల్లోని టెంపుల్స్ను అసద్ దర్శనం చేసుకుని వారి ఓట్లను ప్రసన్నం చేసుకునేదానికి ప్రయత్నించారు. అయితే మాధవీలత అసద్ ప్రయత్నాలను వమ్ము చేయడమే కాకుండా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లోనూ ఆమె తన ప్రచారంతో హోరెత్తించారు. దీంతో హైదరాబాద్ పార్లమెంట్ దంగల్ ఆసక్తికరంగా మారడం, బీజేపీ ఎంఐఎం మధ్య హోరాహోరీ పోరు జరగడంతో ఏదైనా మిరాకిల్ జరిగి తనకేమైనా నష్టం జరుగుతుందా అనే ఆందోళనలో అసదుద్దీన్ ఉన్నారట. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వెబ్స్.